సాంకేతిక పరమైనటువంటి ఇబ్బంది. ఇక్కడ ధర్మశ్రీ గారు ఏమంటారు? ఈవేళ నిమ్మగడ్డ చేస్తున్నటువంటి వాదనతో మీరు ఏకీభవిస్తున్నారా విభేదిస్తున్నారా అంటే విభేదిస్తున్నారు. కాకపోతే ఆయన చెప్తున్నటువంటి పాయింట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న ముందుది నాకు క్లారిటీ లేదు కానండి, అంటే వాయిస్ వినిపించలేదు. బట్ ఎనీహౌ ఇప్పుడు ఏం లేదు, నిమ్మగడ్డ గారు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈవేళ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిపోయినాయి, అన్ని చోట్ల లేని ఇబ్బంది ఇక్కడే ఎందుకు ఉంటుంది, అట్లాగే మ్యాన్ పవర్కి సంబంధించిన కష్టం ఏం లేదు, చేసుకోవచ్చు. ఇంకొక వైపున నేను ఉండగా ఎన్నికలు నిర్వహించకూడదన్నటువంటి ఉద్దేశాన్ని ఓపెన్గానే ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి చెప్పారు. అట్లాగే నేను వెళ్ళిపోగానే ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పేసి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏప్రిల్ మేలలో నిర్వహించాలనుకున్నప్పుడు ముందు నిర్వహిస్తే అభ్యంతరం ఏంటి అన్నటువంటిది ఆయన వాదన. అంటే ఇప్పుడు యాక్చువల్గా వ్యాక్సినేషన్స్ పెట్టినటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం 4 రాష్ట్రాలకి మొదట అవకాశం ఇచ్చినప్పుడు, అందులో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డ్రై రన్ కింద ఈరోజు కోవిడ్ని కంట్రోల్ చేసే రీతిలో డ్రై రన్ కింద మన ఆంధ్రప్రదేశ్ని గుర్తించినప్పుడు, వ్యాక్సినేషన్ ఒక పక్క ముమ్మరంగా చర్యలు చేపట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏప్రిల్ మే కల్లా, ఏప్రిల్ అని కూడా కాదు, ఏప్రిల్ మే కల్లా మొత్తం అన్ని కూడా ఆల్మోస్ట్ కోవిడ్ ఇప్పటికే చాలా తగ్గుముఖం పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం, సుమారు 90,000 నుంచి 1,00,000 వరకు కూడా టెస్టులు నిర్వహించడం వల్ల ఈరోజు 300, 400, 500 లోపు టెస్టులు కోవిడ్ సంబంధించిన కరోనా దీని బాధితులు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక కేవలం బిట్వీన్ 400 to 500 persons పర్ డే రావడం వల్ల ఇది చాలా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే అనవసరంగా మళ్ళీ దాన్ని ఒక పక్క వ్యాక్సినేషన్ వేసినటువంటి తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల ఉద్యోగులకి భయం, అలా ఓటింగ్ వేసినటువంటి వాళ్ళకి భయం అని ఉన్నటువంటి పరిస్థితి తప్ప రాజకీయంగా ఆయన ఎందుకంటే అంత ఆతృత కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి తోలుగా వాడడం, చంద్రబాబు నాయుడు అక్కడ డైరెక్షన్ ఈయన యాక్షన్ అనే రీతిలో జరుగుతున్నది తప్ప మాకేం ఎన్నికలు అంటే భయమా? 70% మేము ఈజీగా గెలుస్తాం, ప్రజలంతా మా పక్షంలో ఉన్నారు, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే చాలా వరకు కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అయితే చాలా వరకు 50% వరకు కూడా ప్రతి దగ్గర కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి తరుణంలో మాకేం భయం? ఏం భయం లేదు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఉన్నప్పుడు కోవిడ్ తీవ్రత అంత లేకున్నా ఇక ఈ మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ లో కేవలం 16 కేసులు ఐడెంటిఫై చేస్తే ఎన్నికలు వాయిదా వేసినటువంటి వాళ్ళు ఈ రోజుకి 300 నుంచి 400, 500 ఐడెంటిఫై చేసి ఎటువంటి టెస్టులు పూర్తవగా ఐడెంటిఫై చేస్తున్నటువంటి 400 కేసులు ఉంటుండగా ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్ పెట్టవలసినటువంటి అవసరం ఉందండి. ఆ రోజు ఫస్ట్ ఎన్నికలు మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నప్పుడు కేవలం 4 days ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ రోజు కేవలం 16 కేసులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఐడెంటిఫికేషన్ అయ్యాయి. మా విశాఖపట్నంలో అయితే ఓన్లీ 1 కేసు మాత్రం ఐడెంటిఫై అయింది. ఆ రోజు అలాంటిది అర్ధాంతరంగా వాయిదా వేస్తారు. ఆ రోజు ప్రభుత్వాన్ని సంప్రదించుకున్నాయి. ఈ రోజు ప్రభుత్వం ఆ పక్క సుప్రీంకోర్టు ఏమొచ్చింది, చర్చలు జరిపి నివేదిక ఇచ్చింది. మా రిపోర్ట్ ఇంకా ఇస్తున్నామో లేదో, మా రిపోర్ట్ ఇవ్వకముందే ఆయన తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ చేయడం మాత్రం 100% కూడా అది సహేతుకం కాదు, అది మంచి పద్ధతి కాదు. కేవలం ఒంటెద్దు పోకడతో ఎలక్షన్ కమిషనర్ చేస్తున్నాడు. కేవలం తెలుగుదేశం తొత్తుగా వ్యవహరిస్తున్నాడు తప్ప ఈరోజు తెలుగుదేశం తొత్తుగా వ్యవహరిస్తున్నాడు, తెలుగుదేశం పొత్తుగా వ్యవహరిస్తున్నాడు. అందుకే మొన్న కూడా చెప్పాను, ఆయన నిమ్మగడ్డ లేదు కమ్మగడ్డ, చంద్రబాబు మాటలకు ఐసుగడ్డ. ఏంటి, ఎందుకు మారాడు? ఏంటి అది? ప్రజాస్వామ్యబద్ధంగా ఆ కార్యక్రమాలు అలా చేయడం ఎంత తప్పు? ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా చేయవలసినటువంటిది పోయి కేవలం ఏంటంటే ప్రెస్టేజ్ కోసం వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఈయన ఉంటుండగా మేము ఎలక్షన్ నిర్వహించమని అనట్లేదు. ఈయన ఉంటుండగా అనేది ఏంటంటే రేపు ఏప్రిల్ మేలో, ఈయన మార్చి లోపే వెళ్ళిపోతాడు. కానీ మేము ఏంటన్నాం, ఏప్రిల్ కానీ మే కానీ అన్నాం. కారణం ఏంటంటే అప్పుడు డెఫినెట్ తగ్గుముఖం పడుతుంది. ఆ రోజుకి మరంతా ఇప్పుడు వ్యాక్సినేషన్లో టెస్టులు కూడా బాగా ఇది డెఫినెట్ చాలా కంట్రోల్ అవుతుంది. ఇదే పరిస్థితి ఉందనుకోండి ఏప్రిల్ మేలో కూడా ఇలాగా 400, 500 కేసులు డైలీ ఐడెంటిఫై అయితే ఆ రోజు కూడా ఎలక్షన్ పెట్టలేము. ఎందుకంటే ఈ తీవ్రత మన కరోనా మహమ్మారిని అవసరం ఉంది. ఉద్యోగులు కూడా ముందుకు రాలేదు. చెప్పండి.
ఒక్క మాట, మొదటి దశలో మీరు చెప్పినట్టు అప్పటికైతే అసలు ఏమీ యాక్టివిటీ లేదు. అంటే అది ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియదు, దాన్ని ఎలాగ ట్రీట్మెంట్ చేయాలో తెలియదు కాబట్టి అప్పుడు వాయిదా పడింది. ఇప్పుడు అంతా తెలుసు, ఈవెన్ వైన్ షాపులు తెరిచేసాం, బార్లు తెరిచేసాం, సినిమా థియేటర్లు తెరిచేసాం. టోటల్గా తెరిచేసిన తర్వాత ఓన్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికినే ఆపాలనుకోవడం అనేటువంటిది కరెక్టేనా? అంటే మీరు అనేది ఒకటి మాట చెప్పగలనండి. ఇప్పుడు ఎక్కడున్నా సరే కంట్రోలింగ్ ఏంటంటే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి ముందుకు రావాలి. ఎందుకంటే క్రౌడ్ విపరీతంగా ఉంటుంది. ఎన్నికలు అనేసరికి ఎంత క్రౌడ్ ఉద్యోగాలు చేయట్లేదండి. మన గ్రామ సచివాలయ వార్డు సభ్యులందరూ ఇంటింటికి వెళ్తున్నారు. గ్రామ సచివాలయంలో సిబ్బంది, మన వాలంటీర్లు అందరూ ఇంటింటికి వెళ్తున్నారు. సచివాలయ సిబ్బంది వాళ్ళ పనులు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ పని చేస్తున్నారు. అదే పని ఇక్కడ చేస్తారు. ఏముంది అందులో తేడా? అంత ఈజీగా తీసుకండి. ఎలక్షన్ వాళ్ళని మీరు రెచ్చగొట్టడం కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఉంటదా? కాదు, అంటే మార్నింగ్ 8 to 5 లోపునే ఎలక్షన్. ఇప్పుడు నిమ్మగడ్డ వాళ్ళకి తొత్తు అన్నట్టే వీళ్ళని మీరు సొంతగా వాడుకుంటున్నారు. కాదు సాయి, ఇప్పుడు ఉదయం మార్నింగ్ 8 to 8:30 నుంచి బిట్వీన్ 5 లోపు కంప్లీట్ అవ్వాలి. ఓవరాల్ గా కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు క్లోజ్ సర్కిల్లో నుంచి ఓటింగ్ వేయడానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడేమో అక్కడ చేసేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఏర్పాట్లు ఉద్యోగస్తులు కూడా అక్కడ ఎంతమంది దీనికి వచ్చేటప్పుడు చెయ్యాలి. ఎంత తొందర ఏముందని, ఇలాంటి భయానకమైనటువంటి వాతావరణంలో చేయవలసినటువంటి అవసరం ఎందుకు లేదు? మరి క్రిందటిసారి మీకు తొందర అనిపించింది ఫిబ్రవరిలో కూడా తీసుకోవాలి కదా. ఫిబ్రవరి అప్పట్లో ఆపినప్పుడు మీకు తొందర అనిపించింది. ఇప్పుడు కూడా డబ్బులు రావాలి కదా కేంద్రం నుండి. ఏమీ లేని టైంలోనే ఎవరో డైరెక్షన్ ఇచ్చారని నువ్వు యాక్షన్ చేస్తే ఇది ఎంత తప్పది? ఏమీ లేని ఇప్పుడు అంత తీవ్రత ఏముంది మనకి? ఏంటి అభివృద్ధి ఆగిపోతుందా ఏంటి? మనం చేద్దాం. ప్రభుత్వాన్ని సంప్రదించవలసినటువంటి మీరే అన్నారు కదా అప్పట్లో 7,500 కోట్లు అవసరం ఉందా లేదా? ఇప్పుడు కూడా 7,500 కోట్లు ఆగవా? నీ ఇష్టమా? అది కాదు సార్, ప్రభుత్వాన్ని సంప్రదించవలసిన అప్పట్లో 7,500 కోట్లు ఆగిపోతాయి అన్నారు. ఇప్పుడు 7,500 కోట్లు ఆగవా? ఒక ఎంప్లాయీ ఏదో ఎలక్షన్ కమిషనర్ కి, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి ఏదో వాళ్ళకి చిన్న పవర్స్ ఉన్నాయనేసి 2 months లో రిటైర్ అయిపోతే నన్ను ఏం చేయలేని ఉద్దేశంతో నువ్వు చేస్తున్నా గానీ ఏంటది నీ పోకడేటి? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం తాలూకు నిర్ణయాన్ని పరిగణలో తీసుకోవాలి కదా. కనీసం ప్రభుత్వంతో సంప్రదించాలి కదా నువ్వు. సంప్రదించిన తర్వాత సంప్రదించాక అది యాక్సెప్ట్ చేయని పోనీ అది వేరు. కానీ ప్రభుత్వాన్ని సంప్రదించుకున్న అర్ధాంతరంగా వన్ సైడ్ పోకడే. ఇంక మా నివేదిక ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది క్లియర్ గా? ప్రభుత్వాన్ని సంప్రదించి నివేదిక సమర్పించమంది. నువ్వు ప్రభుత్వాన్ని సంప్రదించుకున్నా, నివేదిక ఇవ్వకుండానే నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ ఎట్లా ఇస్తావు? అది చాలా తప్పు కదా. ప్రభుత్వాన్ని సంప్రదించారు కదా, అధికారులు కలుసుకున్నారు కదా, కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్పిన దాంతో ఆయన ఏకీభవించకుండా ఎన్నికలకు వెళ్ళారు. ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలే చేస్తున్నావు అంచేత నువ్వేమీ చేయలేవు. నేను చెప్తున్నాను, ఎలక్షన్ విషయంలో నువ్వేదో అనుకుంటున్నామో కానీ ఏమీ చేయలేవు అని మాత్రం మీ ప్రైమ్ టీవీ ద్వారా మాత్రం చెప్పగలుగుతున్నా. ఏం చేస్తాడు?